మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. నెల రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి అంబటిపై విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడ్డట్టు అంబటిపై ఫిర్యాదులొచ్చాయి. భారీగా అవినీతికి పాల్పడ్డారని, జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎకరానికి 10 లక్షలకు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మారనే ఆరోపణలున్నాయి. రియల్ వెంచర్స్లో ల్యాండ్ కన్వర్షన్కు ఎకరాకు 5 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. విజిలెన్స్ నివేదికలో అక్రమాలు తేలితే కేసును ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉంది. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు అంబటి. నా సత్తెనపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పేకాట క్లబ్ కానీ, ఎప్పుడైనా కోడి పందాలు కానీ జరిగినాయా? ట్రాన్స్ఫర్ల విషయంలో ఏ ట్రాన్స్ఫర్ అయినా సరే ఒక్క పైసా కూడా తీసుకోకుండా చిత్తశుద్ధిగా చేసిన వ్యక్తిని నేను. ఏదో ఒక విధంగా అంబటి రాంబాబును భయపెట్టాలి, భయపెట్టడం ద్వారా నా గొంతు నొక్కాలి అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీని మీద కేసు కట్టాలని అనుకుంటున్నారు, కేసు కట్టి నన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, అంతే కదా? మీరు కేసు పెడితే ఐ కెన్ ఎంజాయ్ ఇట్, మీరు అరెస్ట్ చేస్తే ఐ కెన్ ఎంజాయ్ ఇట్. కానీ భయపడే ప్రశ్న ఉద్భవించదు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాను. పార్టీలు మార్చే వ్యక్తిని కాదు, ధైర్యంగా నిలబడేటటువంటి వ్యక్తిని. దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా